హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై నేడు అత్యంత తాజా మరియు కీలకమైన సమాచారం అయితే అందింది. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు, సరెండర్ లీవ్ సొమ్ము, జీపీఎఫ్ బిల్లులతో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 2020 సంవత్సరానికి ముందే పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొన్ని డీఏ మరియు డీఆర్ అరియర్‌లు నిధులు ఈ రోజు లేదా రేపటిలోపు ఖచ్చితంగా వారి ఖాతాల్లో జమ అవుతాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారము. ఈ వార్త వినగానే చాలా కాలంగా తమ సొంత డబ్బుల కోసం నిరీక్షిస్తున్నటువంటి వృద్ధ పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. సో, చాలామంది ఉద్యోగులు కామెంట్‌ల రూపంలో కూడా తమకున్న సందేహాలను అడుగుతూ ఉన్నారండి. ముఖ్యంగా సరెండర్ లీవ్ బిల్లులు పెట్టి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా నగదు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం వరుస క్రమంలో పాత బిల్లులను క్లియర్ చేస్తూ వస్తోంది. త్వరలోనే వీటికి కూడా నిధులు కేటాయిస్తామని తెలుస్తోంది. అలాగే నిరంతరం శాంతి భద్రతల పరిరక్షణలో ఉండే పోలీస్ శాఖ మిత్రులకు సంబంధించిన టీఏ బిల్లులు ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. పోలీసుల పోలీస్ వారి ప్రయాణ భత్యం, టీఏ మరియు ఇతర అలవెన్స్‌ల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయని, త్వరలోనే అవి కూడా జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక 2024 మే నెలలో రిటైర్ అయిన వారికి రావాల్సిన ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ సొమ్ము ఇంకా రాలేదు, జమ కాలేదు అని ఫిర్యాదులపై కూడా ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోంది. సో, రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి డీఏ అరియర్స్, సరెండర్ లీవ్, జెడ్పీపీఎఫ్ లోన్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, మెడికల్ బిల్లులు మరియు జీఐఎస్ ఎన్హాన్స్‌మెంట్ వంటి పెండింగ్ బకాయిల చిట్టా చాలా పెద్దదిగానే ఉంది. వీటన్నిటిని పరిష్కరించడానికి ప్రభుత్వం విడతల వారీగా నిధులను విడుదల చేస్తోంది. మరి ఇప్పటికే మెజారిటీ మందికి డీఏ మరియు డీఆర్ పేమెంట్‌లు జరిగాయి. అయితే కొంతమందికి కేవలం కొన్ని విడతలు మాత్రమే జమ కావడం, మరికొన్ని పెండింగ్‌లో ఉండటం గందరగోళానికి దారితీసింది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఓపీఎస్ పరిధిలోకి వచ్చే జెడ్పీ యాజమాన్య ఉద్యోగులకు 2018, 19 ఆర్థిక సంవత్సరపు 6 డీఏ బకాయిలు ఇప్పటికే వారి జెడ్పీపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంటే నగదు రూపంలో కాకుండా పొదుపు ఖాతాల్లో ఈ మొత్తం చేరిపోయింది. మెడికల్ రియంబర్స్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్ లింక్ ద్వారా ఎప్పటికప్పుడు సరిచూసుకోవచ్చు. ముఖ్యంగా రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన మెడికల్ బిల్లులు ఈహెచ్ఎస్ సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేయడంలో జాప్యం జరిగితే మీరు అస్సలు భయపడవలసిన అవసరం లేదు. సో, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ నంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 2 నంబర్‌లున్నాయి. సో, ఈ నంబర్‌లను అందుబాటులోకి అయితే తెచ్చింది. మరి ఈ నంబర్‌లకు కాల్ చేసి మీ బిల్లు స్థితిగతులను అడిగి తెలుసుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం సుమారు 10% మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కేవలం సాంకేతిక కారణాల వల్లే బకాయిలు అందటం లేదు. సో, బిల్లు సబ్మిట్ చేయని వారికి లేదా రిజెక్ట్ అయిన వారికి మరో సువర్ణ అవకాశం కల్పిస్తామని, ఇందుకోసం వారం రోజుల్లో ప్రత్యేక పోర్టల్ ఎనేబుల్ చేస్తామని ట్రెజరీ అధికారులు హామీ ఇచ్చారు. డీఆర్ అరియర్స్ ఇంకా రాని పెన్షనర్ల విషయానికొస్తే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో బిల్లులు అప్రూవల్ అయిన వారందరికీ వారం రోజుల్లో నగదు జమ అవుతుంది. ఒకవేళ మీ బిల్లు ఇంకా ప్రాసెస్ కాకపోతే ఆర్థిక శాఖ నుండి పర్మిషన్ రాగానే మళ్ళీ సైట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ డీడీఓ గారితో మాట్లాడి బిల్లులు అప్లోడ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు మరణించిన సందర్భాల్లో ఆ బకాయిలను వారసులు ఎలా పొందాలి? అంటే అటువంటి వారు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యి ఉన్నట్లయితే చివరగా మరణించిన పెన్షనర్ యొక్క డెత్ రిలీఫ్ పొందిన నామినీ ఏటీఓ లేదా ఎస్టీఓ గారిని కలిసి తమ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలతో దరఖాస్తు సమర్పించాలి.
అలాగే కోవిడ్ సమయంలో 2020లో నిలిపివేసిన 50% పెన్షన్ సొమ్ము ఇంకా రాని వారు వెంటనే ఎస్‌టీఓ గారిని కలిసి డిఫరెన్స్ బిల్స్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. చివరగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇది అత్యంత ముఖ్యమైన సమయము. 2026 సంవత్సరానికి సంబంధించి మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియలో జనవరి 1 నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి 28, 2026 లోపు దీనిని తప్పనిసరిగా సమర్పించాలండి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా మాన్యువల్‌గైనా సబ్మిట్ చేయొచ్చు. లైఫ్ సర్టిఫికేట్ ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదో వారు. సో, దీనికోసం మీరు నేరుగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మొబైల్ నుండే పూర్తి చేయవచ్చు. ఒకవేళ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మంచానికి పరిమితమైన పెన్షనర్లు ఉంటే వారు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి సమాచారం ఇస్తే ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్‌ను ధృవీకరిస్తారు. ఇది ప్రభుత్వం కల్పిస్తున్న ఒక గొప్ప మానవీయ సదుపాయము. కాబట్టి ఎటువంటి జాప్యం చేయకుండా మీ వివరాలను సరిచూసుకొని మీకు రావాల్సిన ప్రతి పైసాను సక్రమంగా పొందుతారు అనైతే ఆశిస్తున్నాము.